గైస్ ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి వీరాంజనేయులు విహారయాత్ర. ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి నాకైతే ఆగట్లేదు అనమాట. ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈటీవీలో రాగానే వెంటనే చూసేసి మీకైతే చెప్పేస్తున్నాను అనమాట. ఈ మూవీలో మనకి బాగా వెల్ నోన్ యాక్టర్ ఎవరున్నారంటే మన నరేష్ గారు, ఇంకా చాలామంది వెల్ నోన్ యాక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరి పేర్లు నాకు అంతగా తెలియదు అనమాట. సో వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకుని చెప్పేంత లేదు, కానీ నాకైతే నరేష్ గారి యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. అలాగే మరి ఈ మూవీ పూర్తిగా చూసిన తర్వాత నాకు మూవీ నచ్చిందా లేదా, మూవీ చూడటం వర్తా కాదా, మన టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా, మనం ఫ్యామిలీ ఎమోషన్ కనెక్ట్ అవుతామా లేదా, మరి ఈ మూవీ ఎలా ఉంది ఫైనల్గా అనేది మొత్తం డీటెయిల్ రివ్యూలు అయితే చెప్తాను. ఆ రివ్యూ చెప్పడానికి ముందు మీరు నాకు 2 చిన్న పనులు చేసి పెట్టండి. ఫస్ట్ వచ్చేసి మీకు గనక రివ్యూ నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత మంచి రివ్యూని చాలామంది మిస్ అయిపోతారు కదా. మనం మూవీ స్టోరీ లైన్ అయితే ఫస్ట్ చెప్పేసుకుందాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఏంటంటే, మన వీరాంజనేయులు అంటే ఎవరో కారండి, మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ నేమ్ అది వీరాంజనేయులు అని చెప్పి. మరి మన నరేష్ గారి క్యారెక్టర్ నేమ్ ఏంటంటే మీకు వీడియో మధ్యలో అయితే చెప్తాను. ఫస్ట్ స్టోరీ లైన్ అయితే చూసేయండి. మన వీరాంజనేయులు గారు గోవాలో ఒక ఇల్లు అయితే కట్టి ఉంచుతారు. అక్కడ ఏంటంటే వీళ్ళు ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్యామిలీ అంతా వెళ్ళి ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడైతే ఆయన చనిపోయారో, ఆయన చనిపోయిన తర్వాత నుంచి వీళ్ళెవరు అక్కడికి వెళ్ళరు, ఎప్పుడు ఎంజాయ్ కూడా చేయరు అనమాట. ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళు బాగా బిజీ అయిపోయి ఎవరికి ఉండాల్సిన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ తర్వాత వెళ్ళడానికి కుదరదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికులు గోవాలో కలపమని మన వీరాంజనేయులు గారు చెప్తారు. అది పట్టుకుని మన నరేష్ గారు వీళ్ళందరినీ గోవాకి తీసుకెళ్ళాలనుకుంటారు. వెళ్ళేదారిలో మరి ఏమేమి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురయ్యాయి అనేది సినిమా. మరి మొత్తం మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటైతే, మూవీ అయితే నాకు బాగా నచ్చిందండి. ఫ్యామిలీతో అయితే కూర్చుని సరదాగా ఈ మూవీ అయితే చూడొచ్చు. ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా అంటే చాలా తక్కువ, కొనేసుకుని సరదాగా చూసేయండి. 90s కిడ్స్ తర్వాత ఇది కూడా ఒక మంచిదనే చెప్పచ్చు. సూపర్ డూపర్ అని చెప్పక్కర్లేదు, మంచిదని చెప్పచ్చు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు మలయాళంలో ఒక మూవీ అయితే గుర్తొచ్చింది, ఫ్యామిలీ అని. సేమ్ ఇదే ప్లాట్ లైన్లో ఉంటుంది, కాకపోతే అక్కడ తాత చనిపోయాడు అనమాట, ఇక్కడ తాత చనిపోయాడు. అదొక్కటే డిఫరెన్స్. ప్లస్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసి అక్కడ వాళ్ళు వారణాసి వెళ్తారు, మన వాళ్ళు గోవా వెళ్తారు. కొంచెం కమర్షియల్గా పెట్టాడు మనకి ఈ మూవీకి వచ్చేసరికి, కానీ ఆ మూవీ కూడా బాగుంటుంది మలయాళంలో. అది కూడా చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇది కూడా చాలా బాగుందని అన్నా కానీ బాగుంది. మనం మూవీ యొక్క పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే మూవీ డైరెక్షన్ అయితే బాగుందండి. అలాగే మన యాక్టర్స్ అందరు ఇట్లా తీశారు. ఎస్పెషల్గా నాకు నరేష్ గారి యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. ఇంకా మిగతాయి మీకు చెప్పాలంటే పాజిటివ్స్, మ్యూజిక్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇలాంటి ఎమోషనల్ రైడ్ మూవీకి, అలాగే కొంచెం ఫన్ అండ్ ఎమోషనల్ మూవీకి ప్లెజెంట్గా ఉన్న మ్యూజిక్ అయితే సెట్ అయిపోద్ది. కాబట్టి మ్యూజిక్ కూడా సరిపోయిందని చెప్పొచ్చు, బాగాలేదని చెప్పడానికి అయితే అస్సలు లేదు. మరి ఈ మూవీలో నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నాకు అనిపించిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఎవరైనా సరే బ్రహ్మానందం గారి వాయిస్ ఎండింగ్ వరకు ఉంటుందని అనుకుంటాం కదా, కానీ అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎండింగ్ వరకు అయితే ఉండదు, ఒక పాయింట్ ఆఫ్ తర్వాత ఆగిపోతుంది. సో మనకి బ్రహ్మానందం గారి వాయిస్ ఏందని చెప్పి ఆలోచించేలోపే ఆగిపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి ఎమోషన్స్ ఎక్కువైపోయినాయి, ఎంటర్టైన్మెంట్ తక్కువైపోయింది. ఎంటర్టైన్మెంట్ పోర్షన్స్ అనేది ఇంకొంచెం పెంచిన, ఎమోషన్ అనేది ఇంకొంచెం పెంచిన బాగుంది అనిపించింది. ఓకే, ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. ఫ్యామిలీతో వీకెండ్కి మాన్సూన్లో అయితే చూసేటట్టుగానే ఉంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయండి, మూవీ బాగుంది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అలాగే మీకు రివ్యూ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోకండి.